హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరి ఇళ్ళకైతే రేపటి నుండి గ్రామ మరియు వార్డు సచివాలయాలు అయితే అధికారులు అయితే వస్తున్నారండి. అధికారులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ ప్రూఫ్స్తో పాటుగా మీ యొక్క వేలిముద్రలు అయితే వేయాల్సి అయితే ఉంటుంది. అయితే వేలిముద్రలు ఎందుకు వేయాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ నెల 30వ తేదీలోగా ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోవాలని, లేదంటే కనుక బియ్యం పంపిణీ ఆగిపోతుందని, కార్డుల్లో లేని 5 ఏళ్లలోపు పిల్లలు 80 ఏళ్ళు పైబడినటువంటి వారికి ఈ కేవైసీ అవసరం అయితే లేదు. ఇప్పటికే కేంద్రం పలుమార్లు గడువు అయితే పొడిగిస్తున్నారు. మరోసారి అవకాశం అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా అయితే అధికారులు అయితే చెబుతున్నారు. సో డీలర్ MDU వాహనాల వద్ద ఈ పోస్ యంత్రం ద్వారా మీరు వేలిముద్రలు అనేది వేసి ఈ కేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఈ కేవైసీకి సంబంధించి మనకేంటంటే మీరు ఇంకో రకంగా కూడా చెక్ చేసుకోవచ్చు. EPD1 యాప్ AP.gov.in వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో డాష్ బోర్డుపై క్లిక్ చేసి EPDS అప్లికేషన్ సెర్చ్ లేదా రైస్ కార్డు సెర్చ్లో కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. కార్డులోని పేర్ల ఎదురుగా సక్సెస్ లేదా ఎస్ అని చెప్పేసి ఉంటే కనుక ఈ కేవైసీ అయితే పూర్తయినట్లు మనకైతే నిర్ధారణ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే కనుక డీలర్ అనగా మనకు MDU వాహనం వద్ద ఈ పోజ్ యంత్రంలో అయితే మీరు ఈ వేలిముద్రలు అనేది వేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మీరు ఎవరైతే రేషన్ షాపుల్లో డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక మీ యొక్క లిస్ట్ అనేది వచ్చి ఉంటుందండి. సో ఆ లిస్ట్ ద్వారా ఏంటంటే వాళ్ళైతే చెక్ చేసి మీ యొక్క పేరు ఉందా లేదనేది చెక్ చేసి వాళ్ళైతే తెలియజేస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఈ నెల 30వ తేదీలోగా అనగా మనకు ఏప్రిల్ 30వ తేదీలోగా మీరు రేషన్ కార్డులకు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ చేసుకోకపోతే కనుక మీ యొక్క రేషన్ కార్డు అయితే పనిచేయదు. అలాగే మీకు రేషన్ బియ్యం కూడా అయితే వేయరండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.